Thank you very much for the warm and wonderful welcome to the on board of 282. విశాఖపట్నం నుండి మన బ్యాచ్ 282వ బ్యాచ్ ఇక్కడ అద్భుతంగా తీసుకుని వెళ్తున్నారు ఇన్ఛార్జ్ ఢిల్లేశ్వరి గారు. అండ్ ఎక్కడున్న ఏ బ్యాచ్ అయినా ఏ సెషన్ అయినా సరే నేను ఇంపాక్ట్ కి ఒక ఉన్నతంగా కమిటెడ్ గా ఒక సైనికుల్లా పనిచేస్తానని నిరూపించుకున్నాడు మన బాలకృష్ణ గారు. నాట్ ఓన్లీ టు దిస్ బ్యాచ్ అండి, ప్రతి బ్యాచ్ లో కూడా ఆయన అంతే కమిటెడ్ గా అంతే యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు. హీ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ సార్. అండ్ ద రీజనల్ ప్రెసిడెంట్ మన చిరంజీవి గారికి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వీఆర్ సార్కి, అండ్ మన అందరినీ ఇంత చక్కగా డ్రైవ్ చేస్తున్నటువంటి మన నేషనల్ ప్రెసిడెంట్, ద ఫస్ట్ లేడీ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ద ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్స్ మన మాధవి మేడం గారికి, అండ్ ఆల్ ద లీడర్స్ గిరిప్రసాద్ సార్కి, సోను గారికి, అందరికీ అండి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో మాకంటే గురుస్థానంలో ఉన్నటువంటి వెంకటరావు గారు, సుబ్బారావు గారు పెద్దవారు, వాళ్ళందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ కమింగ్ టు దిస్ డయాస్. అండ్ వన్స్ అగైన్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. ఆల్మోస్ట్ మనం 15 days కంప్లీట్ చేసుకున్నాం. 15 days కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనేది చెప్పటానికి మీరు 8 o'clock అయ్యేసరికి అరే ఈ రోజు ఒక సెషన్ జరగబోతుంది, దాని పోస్ట్ చూసినా చూడకపోయినా సరే ఈ రోజు ఎవరో ఒకరు ఒక మంచి ట్రైనర్ వస్తారు, మంచి టాపిక్ చెప్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని చెప్పి ఎంతమందికి ఆల్రెడీ వాళ్ళ మనసులో అలారం కొడుతుంది చెప్పండి. టైం చూసుకొని కాదు, 8 అయిపోయిందేమో టైం చూసుకునే వాళ్ళు ఎంతమంది ఇప్పుడు తయారయ్యారు ఇప్పటికి. పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా మేమందరం కూడా అదే రూట్ లో ఉంటామండి. ఎప్పుడు కూడాను 7, 8 అయ్యేసరికి ఎలా ఉంటుందంటే మా పరిస్థితి, అరే ఈరోజు ఏదో సెషన్ ఉంటుంది, ఎక్కడో దగ్గర సెషన్ ఉంటుంది, ఏ సెషన్ మనకు ఉపయోగపడుతుంది అని వెతుక్కుంటూ, అంటే మేము చాలా గ్రూప్స్ లో ఉంటాం కాబట్టి వేరే వేరే ట్రైనింగ్స్ ఏమైనా ఉంటే వాటికి వెళ్తాం, లేదా మాకు ట్రైనింగ్ ఉంటే మేము ఆ ట్రైనింగ్ గ్రూప్ లో నుంచి జాయిన్ అయిపోతూ ఉంటాం. సో ఇంత బాగా మనల్ని మౌల్డ్ చేసి నేర్చుకోండి, మీ ద్వారా ఇంకొక 100 మందికి నేర్పించినటువంటి మన గురువు గారు కంపెనీ నాగేశ్వర సార్కి పాదాబంధాలు తెలుపుకుంటూ ఈ ప్లాట్ఫామ్ ని ఎంత ఫ్రీగా ఎంత మందికి నలుమూలలకి వ్యాప్తి చెందేలాగా మనల్ని ముందు డ్రైవ్ చేస్తున్నటువంటి ఇంపాక్ట్ కి, ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తున్న ఇంపాక్ట్ కి ఇంకొకసారి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ లెట్ us జంప్ ఇంటూ అవర్ సెషన్. సో ఇన్ని రోజు సెషన్ తర్వాత ఎంతమంది మీలో పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకుంటున్నారు, ఎంతమంది మీలో ట్రైనర్ అవుదాం అనుకుంటున్నారు? నాకు ఈ ఆన్సర్ కావాలంటే, పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకుంటే PS అని టైప్ చేయండి, ట్రైనర్ అవుదాం అనుకుంటే T అని టైప్ చేయండి, లేదా మీరు డైరెక్ట్ గా హ్యాండ్ రైజ్ చేసినా నేను అన్మ్యూట్ చేస్తాను, యూ కెన్ ఆన్సర్ మీ. ఇదేం క్వశ్చన్స్ కాదండి, జస్ట్ మీతో మాట్లాడుతున్నాను అంతే. మీరందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద మనందరూ ఒకటి దగ్గర ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకుందాం అంతే, ఓకేనా? సో అర్జున్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్లీజ్ అండి చెప్పండి, పబ్లిక్ స్పీకర్ ట్రైనర్ అవుదాం అనుకున్నారు? రెండు అవ్వాలనుకున్నాను. నేను ఒక్కటి ఆప్షన్ ఇస్తున్నాను అంతే. అయితే పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అండి నెక్స్ట్, ఇంకా ఏంటి సార్ రెండు వేరువేరా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చెప్తారా? రెండింటి పెద్ద తేడా ఏముందండి, రెండు ఒకటే కదా, పెద్ద తేడా ఏముంటుందని ఎవరైనా? ఓకే అండి, అన్నం రామ్ గారు చెప్పండి సార్. సరే, నేను పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకుంటున్నాను. పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకున్నా, సూపర్ అండి. సంతోష్ కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. అలాగే అందరూ నా తోటి బ్యాచ్మేట్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్. అండ్ అందరికి అంటే సీనియర్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ సార్. ఇప్పుడు ట్రైనర్ స్పీకర్ అంటే, ట్రైనర్ అనేది ట్రైనర్ అయ్యారంటే ఆటోమేటిక్గా స్పీకర్ అయితేనే ట్రైనర్ అయ్యే చాయిస్ ఉంటుంది సార్ నాకు తెలిసి. సో ఆబ్వియస్లీ మనం ట్రైనర్ అయ్యామంటే స్పీకర్ కింద మనం సక్సెస్ అయిన తర్వాత ట్రైనర్ అవ్వగలం అనేది నా అభిప్రాయం సార్. సో ట్రైనర్ అనేది అల్టిమేట్. సో ట్రైనర్ అయ్యామంటే మనం కొంతమందిని మోటివేట్ చేయగలం అనేది నా ఫీలింగ్. కొంతమందిని ఏదైనా చేంజ్ చేయొచ్చు, మన మిషన్ ఏదైతే ఉందో
సమాజాన్ని నవభారత నిర్మాణం అని ఉంది కదా సార్. వీటన్నింటికి ఎస్ అల్టిమేట్ గోల్ వచ్చేసరికి ట్రైన్ అవ్వాలని నా ఉద్దేశం సార్. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ గారు, సంతోష్ కుమార్ గారు, థ్యాంక్ యూ. సూపర్ అండి. సో ఒక్క చిన్న డిఫరెన్స్ చెప్తానండి. మనం ఇంపాక్ట్ లో జాయిన్ అయినప్పటికీ దీనిలో చాలా మంది ఇన్ని రోజుల పాటు జర్నీ చేసినప్పటికీ పబ్లిక్ స్పీకర్స్ కింద చాలా మంది ఆగిపోతూ ఉన్నారు. మేబీ ఇలా అందుకే నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాతో అక్కడతో ఆపేసి ఉండొచ్చు. బట్ ట్రైనర్ అనే వాళ్ళు పబ్లిక్ స్పీకర్ గాను అవ్వగలుగుతారు, ట్రైనర్ గా కూడా అవ్వగలుగుతారు. కానీ ప్రతి పబ్లిక్ స్పీకర్ ట్రైనర్ కాలేదండి. ప్రతి ట్రైనర్ పబ్లిక్ స్పీకర్ కాగలడు, కానీ ప్రతి పబ్లిక్ స్పీకర్ ట్రైనర్ కాలేడు. దేర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. పబ్లిక్ స్పీకింగ్ లో మీకు ఒక టాపిక్ ఇచ్చి లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో ఒక అకేషన్ మీద మేము మాట్లాడమంటే దానికి తగిన ఉదాహరణలతోనూ, స్టోరీస్ తోనూ, పద్యాలతోనూ, పాటలతోనూ అలరింపజేసే విధంగా ఎదుటి వాళ్ళని ఉరకలెత్తించే విధంగా మాట్లాడవచ్చు, వాళ్ళని ఏడిపించే విధంగా మాట్లాడగలగచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ట్రైనర్ మాత్రం ఎదురుగా కూర్చున్నటువంటి ట్రైనీ ఒక ఉద్దేశంతో వస్తాడు. నేను పలానాది నేర్చుకుందాము, పలానా స్కిల్ నేర్చుకుందాము, లేదా పలానా బిహేవియర్ని నేర్చుకుందాము, పలానా నాలెడ్జ్ నేర్చుకుందామా అనేటటువంటి కాన్సెప్ట్స్ తో వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇచ్చేవాడు ట్రైనర్. అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నాకు చాలా అసలు రోజు చాలా పనులు ఉంటున్నాయి, అన్నింటినీ మేనేజ్ చేయలేకపోతాను అనుకునే వాళ్ళు టైం మేనేజ్మెంట్ కి అటెండ్ అయిన తర్వాత హీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ హిస్ టైం. అది ట్రైనీకి వచ్చేటటువంటి లాభం. ట్రైనర్ అక్కడ ఉన్న 40 మందికి 50 మందికి కూడా ఆ స్కిల్ ని నేర్పించగలుగుతాడు. ఓకే, సో పబ్లిక్ స్పీకర్ ఏంటంటే దాని మీద ఒక 2 కథలో లేదా ఒక టాపిక్ లో ఏదో ఒక విధంగా ట్రాన్స్ఫర్ మాత్రం చేయగలుగుతాడు. సో పబ్లిక్ స్పీకర్ గా ఉండేవాళ్ళు ట్రైనర్ కాలేకపోవచ్చు, కారణం కాదండి నేను. ఓకే, కానీ దాని నెక్స్ట్ లెవెల్ అనమాట ట్రైనర్ ఎప్పుడు కూడా. సో ట్రైనర్ అనే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరిని చేయగలుగుతారు. అయితే ఇప్పుడే మనకు వచ్చినటువంటి ఈ రోజు టాపిక్ ఫైండ్ యువర్ నిష్. అసలు ఏమనుకుంటున్నారు? ఫైండ్ యువర్ నిష్ అంటే ఏమనుకుంటున్నారు? ఏదైనా చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నానంటే ఏంటి నా క్వశ్చన్లో అడుగుతాడా, సెషన్ ఏమైనా చెప్తాడా అని చూడకండి. ద మైండ్ విల్ రెస్పాండ్ టు ద ఆన్సర్స్. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మనం మాట్లాడదాం అని డిసైడ్ అయితే మన మైండ్ ఓపెన్ అవుతుందండి. అప్పటి వరకు ఏంటంటే అవునండి నేను అదే చెప్పాలనుకున్నానండి, సేమ్ అదేనండి. మైండ్ అలా రెసెంబుల్ అవుతుంది అనమాట వేరే వాళ్ళతో. మనకు నచ్చిన పాయింట్ చెప్తే కోయిన్సైడ్ అవుతాం, లేదు అరే అలా ఎలా అవుతుందని చెప్పి వెంటనే విభేదిస్తాం. కానీ మనం ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు ఆలోచిస్తుంది. అది మన ఎక్స్పీరియన్స్, మన నాలెడ్జ్, మన స్కిల్స్ ఇవన్నిటిని ఉపయోగించి ఆలోచించి చెప్తుంది. అందుకే నేను అడుగుతున్నాను, నిష్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? లేకపోతే డైరెక్ట్ టాపిక్ లో తీసుకెళ్ళిపోతాను. ఇంకా గేమ్ చేంజర్స్ మోహన్ గారు చెప్పండి. సార్ నిష్ అంటే మన సరౌండింగ్స్ సార్. ఓకే, మన సరౌండింగ్స్. నిష్ అనేది మన సరౌండింగ్స్. సూపర్. దెర్ ఈజ్ నో రాంగ్ ఆన్సర్ అట్ ఆల్. ఓకే అండి, దెర్ ఈజ్ నో రాంగ్ ఆన్సర్ అట్ ఆల్. మనకి ఎంత తెలుసో అంత మాత్రం మనం మాట్లాడగలుగుతాం, అంతే. సూపర్ అండి మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నళిని గారు. థ్యాంక్ యూ సార్. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నిష్ అంటే టైప్ ఆఫ్ గోల్ సార్. టైప్ ఆఫ్ గోల్, సూపర్, వెరీ గుడ్. టైప్ ఆఫ్ గోల్. రామ్ గారు. ఎస్ అండి, రామ్ గారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు అన్నవ రామ్ గారు. సార్ దేన్నైనా మిస్ అయిపోయిన దాన్ని మిస్ అంటారు సార్. ఓకే, మిస్ కాదండి, NICHE, నిష్. నిచ్చే ఏవో పిలుస్తూ ఉంటారండి. మనకు వచ్చిన ఇంగ్లీష్ లో మనం పిలుస్తూ ఉంటాం, నిష్ అంటాం మన దాన్ని, అంతే. ఓకే అండి, నిష్ అంటే ఒక్కసారి ఆలోచిస్తే చెప్పగలిగితే చెప్పండి, లేదంటే దెర్ ఇస్. ఓకే, సూపర్ అండి. గణేష్ గారు లాస్ట్ వన్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ నేను కొద్దిగా డ్రైవింగ్ లో వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. నిచ్ అంటే మన గోల్ ఏదైతే ఉందో అది డెప్త్ గా తెలుసుకోవడం అండి, పిన్ టు పిన్. ఓకే, వెరీ గుడ్ అండి. మన గోల్ ఏదైతే ఉందో దాని గురించి డెప్త్ గా తెలుసుకుంటే పిన్ టు పిన్ తెలుసుకోగలిగితే అది మన నిష్ అంటున్నారు సార్. అయితే సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో నిష్ అంటే ఏంటి, దాని యొక్క అవసరం ఎంత ఉంది, నిజంగానే ఒక ట్రైనర్ కి లేదా ఒక పబ్లిక్ స్పీకర్ కి మీరు ఏది అవుదాం అనుకుంటే అందులోనికి
నిజంగానే దాని అవసరం ఎంత ఉంది అనేది ఈ రోజు మనం డిస్కషన్ లో చూద్దామండి. కొంచెం ఫాస్ట్ గానే వెళ్తాను, ఎందుకంటే ఆల్రెడీ 8:24 అయ్యింది ఇప్పుడు టైం ఇప్పుడు. ఓకే, సో కొంచెం స్పీడ్ గానే వెళ్దామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉండండి. దాన్ని బట్టి మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా కొంచెం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, సో కనిపిస్తుందా అండి? సార్ ఈజ్ గోయింగ్ వస్తుంది సార్. లేదు, ఎస్ బ్లాక్ సార్ డార్క్ స్క్రీన్ లో ఉంది. ఓకే, వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. సో ఫైండింగ్ మై నిష్. నిష్ అనేది ఏంటి, అసలు దాన్ని ఎలా కనుక్కోవాలి? నిష్ అనేది లేకపోతే గనక చాలా చాలా మనం కోల్పోతూ ఉంటామండి. అన్నిటిలోనూ మనకి నాలెడ్జ్ అన్నిటిలోనూ ఉండాలి, కానీ ద బెస్ట్ అనేది మాత్రం ఏదో ఒక ఏరియాలో ఉండాలి. మన స్పెషాలిటీ అనేది తెలియాలి. జూమ్ నిన్నటి నుంచి మాతో ఆడుకుంటుందండి. ఓకే, సో వాట్ ఈజ్ నిష్? సింపుల్ గా చెప్పాలి అంటే నిష్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియా, ఒక స్పెసిఫిక్ టాపిక్, ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్, దాని గురించి మనం నిష్ అని అంటాం. అవి ఏమేమి కావచ్చు? ఫస్ట్ వన్ ఈజ్ మీ ఆడియన్స్. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక స్పెసిఫిక్ రంగానికి చెందిన వారైతే, మీరు దాంట్లోనే గనక ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు మీరు ఆ ఆడియన్స్ సంబంధించిన నిష్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు. సింపుల్ గా చెప్పాలి అంటే మనకి పేరెంటింగ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, బిజినెస్ కోచింగ్ ఉంటుంది, అండ్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నప్పటికీ అన్ని ట్రైనింగ్స్ మనం చెప్పగలుగుతాం. కానీ స్పెసిఫిక్ గా ఏదైనా టాపిక్ గురించి ట్రైనింగ్ చెప్పాలి అనుకునేటప్పుడు ఆ ఆడియన్స్ కి తగిన ఇన్ఫర్మేషన్, తగిన ట్రైనింగ్ ఈ వ్యక్తి ఇవ్వగలుగుతారు అని గుర్తు రావాలి అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్. మీ యొక్క స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూజ్ చేసుకోగలగాలి. మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, సపోజ్ కొంతమందికి ఇప్పుడు రామ్ సార్ మీరు చెప్పండి సార్, మీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ మీకు చెప్పండి. ఎస్ అండి, సార్ ఏ సబ్జెక్ట్ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది? నాకు పొలిటికల్ సబ్జెక్ట్ మీద అయితే ఇష్టం సార్. సూపర్ అండి. పొలిటికల్ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ గా మాట్లాడేటప్పుడు అనర్గళంగా సమస్యల మీద కానీ దానికి కావాల్సిన సొల్యూషన్స్ మీద కానీ మనం అవును సార్. మన వారిని హెచ్చిస్తూ మిగతా వారిని ఎక్కడ పాయింట్అవుట్ చేయాలో చూపించగలిగేటటువంటి కెపాసిటీ అందులో బిల్డ్ చేసుకోగలగాలి. ఓకే, అలా అని చెప్పి సార్కి పబ్లిక్ స్పీకర్ కిందనో లేదా ఒక ట్రైనర్ కిందనో పొలిటీషియన్ అనేటటువంటి నిష్లోని సూపర్ అయిన తర్వాత ఒక పేరెంటింగ్ సెషన్ తీసుకుని వెళ్ళాం అనుకోండి, చాలా బాగా మాట్లాడతారండి అన్నవరామ్ గారు, సో ఈయనకు ఒక పేరెంటింగ్ సెషన్ ఇద్దామని చెప్పి తీసుకుని వెళ్ళారనుకోండి, ఆయనకు ఉన్నటువంటి ఆ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ వలన ఆయన స్వతహాగానే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం, దాని మీద సొల్యూషన్ చెప్పడం వలన సామాజికంగా ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కువ మాట్లాడగలుగుతారు. ఆయన సింగిల్ పేరెంట్ గురించి, సింగిల్ పేరెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సింగిల్ పేరెంట్ అంటే ఐ మీన్ కపుల్ ఆఫ్ పేరెంట్స్, ఓకే అండి. సింగిల్ పేరెంట్ అంటే మళ్ళీ ఓన్లీ ఒక్క పేరెంట్ అని నా ఉద్దేశం కాదు. ఎవరైనా ఒక కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్ గురించి మాట్లాడమంటే దాని గురించి తక్కువ మాట్లాడుతూ ఉంటారు, సామాజికంగా ఎఫెక్ట్ చేసే వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన నిష్ అనేది పాలిటిక్స్ మీద ఉంది కాబట్టి. అదే రకంగా ఒక పేరెంటింగ్ కోచ్ని, ఒక పేరెంటింగ్ మీద స్పెసిఫిక్ సబ్జెక్ట్ తో ఉన్న వారిని తీసుకొని వచ్చి పొలిటీషియన్స్ తో ఒక లీడర్షిప్ లో మాట్లాడమన్నా లేదా పబ్లిక్ స్పీకింగ్ ఎలా చెప్పాలని ట్రైనింగ్ ఇవ్వమన్నా సరే కానీ ఆయన చాలా సాఫ్ట్ గా పేరెంట్స్ తో మాట్లాడినట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ అప్పుడు పొలిటీషియన్స్ కి ఆడియన్స్, స్పెసిఫిక్ ఆడియన్స్ పొలిటీషియన్స్ అయినప్పుడు మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరవుతారు? అప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తొచ్చే వ్యక్తి అప్పుడు రామ్ గారు గుర్తొస్తారు. ఆ విధంగా ఆడియన్స్ కి, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి సేల్స్ పెరగట్లేదు అనుకోండి, దానికోసం ట్రైనింగ్ ఇవ్వాలంటే పేరెంటింగ్ కోచ్ ని పిలిచి ట్రైనింగ్ ఇవ్వరు. బిజినెస్ కోచ్ లోనో లేదా సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఎవరైతే ఎక్స్పర్ట్ గా ఉన్నారో అతనిని పిలిచి, ఆ వ్యక్తిని పిలిచి ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తారు. అంటే
మనీ అనేది మీరు ఎర్న్ చేసుకోవాలి. జస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు నేర్చుకున్నాను రా దేవుడా అనేటట్లుగా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, మీకు మనీ అనేది రావాలి అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ టు ఏ స్పెసిఫిక్ నిష్. ఎప్పుడైతే మీ నిష్ని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రం మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. అది ఎందుకని, మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కాబట్టి మనం ఎంతైనా చదువుతాము, ఎంతైనా నేర్చుకుంటాం, దాని గురించి ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది. సో అది ఆడియన్స్ ని బేస్ చేసుకొని స్పెసిఫిక్ ఏరియాని చూస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ప్రాబ్లమ్ ఒక్కటే ఐడెంటిఫై చేయడం కాదు, దానికి కావాల్సిన సొల్యూషన్ కూడా ఆ నిష్ ద్వారా మనం సెలెక్ట్ చేసి చెప్పగలుగుతాం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్ వే. ఒక పర్టికులర్ పద్ధతిలో మనం దాని గురించి వాళ్ళకి క్లియర్ గా ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా చేయవచ్చు, దీని తర్వాత ఇది చేయవచ్చు అని చెప్పి డైరెక్షన్ ఇవ్వగలుగుతాం. ఎందుకని, వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే మనకి ఎక్స్పర్టైజ్ వస్తుందో అప్పుడు అటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరం ఉండేటప్పుడు గుర్తొచ్చే పేరు మీ పేరు అవుతుంది. ఒక పేరెంటింగ్ కోచ్గా నేను మంచి పేరు తెచ్చుకున్నాను అనుకుందాం. అప్పుడు ఏదైనా స్కూల్లో ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు లేదా ఓన్లీ పేరెంట్స్కే మీటింగ్ పెట్టినప్పుడు నన్ను స్పెషల్ గెస్ట్గా పిలిచి ఒక 1 hour 2 hours సెషన్ చెప్పమని చెప్తారు నాకు. ఎందుకని, ఆల్రెడీ నేను వాళ్ళకి అలా పరిచయం అయ్యాను కాబట్టి. అప్పుడు నేను వాళ్ళని ఆ స్పెసిఫిక్ ఆడియన్స్ ఉద్దేశించి మాట్లాడగలుగుతాను, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి చెప్పగలుగుతాను. అండ్ స్పెసిఫిక్ వేలో, ఒకవేళ వాళ్ళు బాగా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ అనుకోండి, ఏమవుతుంది, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనం అక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువు లేకపోయినా పిల్లల్ని ఏదో ఉద్దేశపూర్వకంగా మంచి ఉన్నత స్థాయికి చేర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లోనైనా సరే చదివించగలుగుతాను అనుకుందాం. వాళ్ళకి అది కూడా కష్టంగా అనిపించినా కానీ చదివిస్తూ ఉన్నారు అనుకుందాం. వాళ్ళకి తగ్గట్టుగా అక్కడికి వెళ్ళి మాట్లాడతాం. అంటే స్పెసిఫిక్ వేని మనం వెతుక్కుంటూ మనం మాట్లాడతాం. అంతేగాని అక్కడిది ఇక్కడ, ఇక్కడది అక్కడ అలా మాట్లాడలేమండి. అందుకనే మనకి నిష్ అనేది చాలా క్లారిటీగా తెలుసు. దిస్ ఈజ్ కాల్డ్ నిష్. ఓకే, నిష్ అంటే మీ యొక్క ఎవరికి చెబుతున్నారు, ఏ ప్రాబ్లమ్స్ మీరు తీరుస్తున్నారు, ఏ రిజల్ట్ మీరు తీసుకుని వస్తున్నారు, దాన్ని నిష్ అంటారు. సింపుల్ పద్ధతిలో మీరు ఎవరికి చెప్తున్నారు, ఏ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం రిజల్ట్ ఏం తీసుకుని వస్తున్నారు. మీరు రిజల్ట్ లేకుండా మీరు ఎన్ని పనులు చేసినా సరే కానీ దట్ ఈస్ జీరో. సో దిస్ ఈజ్ అబౌట్ నిష్. నిష్ అనేది క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వస్తే ఒకసారి ఫిజికల్గా, ఇక్కడ నాకు ఇంకో స్క్రీన్ ఉంది అందుకే ఇటువైపు చూస్తున్నాను నేను. నిష్ అనేది క్లారిటీ వస్తే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయాలి ఫిజికల్గా. సూపర్ అండి. మోహన్ గారు, సంతోష్ గారు, యశోద గారు, మిమ్మల్ని కూడా చూస్తున్నాను మేడం. క్లారిటీ రాకపోతే నాకు మళ్ళీ ఇక్కడే నాకు క్లారిటీ కావాలి. మీ అందరికీ క్లారిటీ వచ్చిందంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఇంకొంచెం సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సూపర్ అండి. అర్జున్ గారు, రాజు గారు, సుజాత రాజు గారు, ఓకే, యశోద గారు, గీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. సో నెక్స్ట్ స్టెప్ వాట్ ఈజ్ నిష్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఎందుకు అంత ఇంపార్టెంట్, అసలు నిజంగా అంత ఇంపార్టెంట్ దానికి ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడైనా కానీ నిష్ గురించి మనల్ని అడిగితే ఫస్ట్ ఏంటంటే ఇట్స్ ఏ రిక్వైర్మెంట్. ఎదుటిగా మీరు ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు ట్రైనర్స్గా వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి మిమ్మల్ని పిలుస్తారు తప్పితే మీరు ట్రైనర్ అయ్యారు కదా అని చెప్పి 4 మోటివేషనల్ వీడియోస్ లేదా 4 మోటివేషనల్ లైన్స్ చదివేసి పొద్దున్న వీడియో పెట్టారు, చాలా బాగా మాట్లాడారు, బాగా చెప్పారని చెప్పి మిమ్మల్ని ఎవరు పిలవరండి. చూసి చప్పట్లు కొడతారు, అబ్బా ఏం చెప్పారా అని ఒక లైక్ సింబల్ లేదంటే ఇంకొకరు షేర్ చేయడం జరుగుతుంది తప్పితే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకొని వారు సెషన్ చెప్పమంటే మాత్రం చెప్పరు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని మీరు తీరుస్తారో లేదో వాళ్ళ డౌట్. అదే కనుక ఒక స్పెసిఫిక్ నిష్లో కనుక మీరుంటే ఒక రియల్ ఎస్టేట్ యజమాని చూసినప్పుడు, ఓకే నేను ఎంత చెప్పినా మా టీం వాళ్ళు వినట్లేదు, ఈయన తీసుకొని వస్తే వీళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి ఈయన తీసుకుని వద్దాం. ఓకే, ఇక్కడ మార్చాల్సింది పిల్లల్ని కాదు వాళ్ళ తల్లిదండ్రులని, మేము టీచర్స్గా చెప్తే ఎవరు వినట్లేదు కాబట్టి ఒక పేరెంటింగ్ కోచ్ ఎవరైనా తీసుకుని వచ్చి చెప్పిద్దాం. ఓకే, మా టీచర్స్ అందరూ కూడాను మంచి స్కిల్డ్ పర్సన్స్, మంచి నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ కూడాను వాళ్ళ స్కిల్స్ని సరిగ్గా అప్లై చేయట్లేదు, వీళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఇప్పించడానికి ఒక టీచర్ ట్రైనర్ని తీసుకుని వద్దాం. ఇలా రిక్వైర్మెంట్ని బట్టి మీ పేరు గుర్తొస్తూ ఉంటుంది. అంతేగాని మనం ట్రైనర్ అయిపోయాం కదా చెప్పి మన పేరు గుర్తురాదు. సో ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడం అనేది మన బాధ్యత. అండ్ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
నన్ను తీసుకొని వెళ్ళి ఒక ఏమంటావు ఫైనాన్షియల్ క్లాస్ చెప్పమని అనుకోండి, నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మాస్టర్స్ ఇన్ ఫార్మసీ, మాస్టర్స్ ఇన్ సైకాలజీ. నేను ఫైనాన్షియల్ మీద క్లాసెస్ చెప్పమంటే ఏం చెప్తాను? నేనేం చెప్పలేను. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు, నాకు క్లారిటీ ఉండదు, వాళ్ళకి క్లారిటీ ఉండదు నేను చెప్పేదాని మీద. సో నిష్ ఎందుకంటే ఒక క్లారిటీతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక క్లారిటీ రావడానికి ఉపయోగపడాలి. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏ క్లారిటీతో రావాలనుకుంటున్నారో దానికే మనం పిలుస్తారు. అందుకని నిష్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్పెషలిస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. మనకి ఛాతిలో కొంచెం నొప్పి వస్తుందండి, హార్ట్ ఉన్న దగ్గర పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు చెయ్యి కూడా లాగుతున్నట్టుంది. మన ఇంటి పక్కనే ఆర్ఎంపీ ఉన్నాడు, ఓకే, ఒక 6 కిలోమీటర్ల అవతల కార్డియాలజిస్ట్ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తారండి మీరు? అగైన్ ఐ నీడ్ యువర్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి డైరెక్ట్ గా. ఎవరి దగ్గరికి వెళ్తారు? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా? ఆర్ఎన్బి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారా? ఎవరు సార్ ఆర్ఎంపీని ఎవరు చెప్పారు? Specialist is always best. సంతోష్ గారు. సంతోష్ గారు, ఎస్ అండి. ఆర్ఎంపీ దగ్గరికి ఎందుకు వెళ్తారు సార్ మీరు ఇప్పుడు? ఇనీషియల్ గా మనకి ప్రాబ్లం అనేది రెక్టిఫై దానికి ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదా సార్. ఎస్ అండి. సో ఇనీషియల్ గా పక్కనే ఉన్నాడు కాబట్టి హార్ట్ పెయిన్ వస్తుంది, దీనికి ఏదో సిమ్టమ్స్ ఉన్నాయనిపించి మనం వెళ్తాం. వెంటనే ఆయన అంటాడు, ఓకే అండి నెక్స్ట్ వీక్ మీకు చిన్న సర్జరీ పడుతుందండి, లోపల ఎక్కడో చిన్న తేడా ఉందని అంటే, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? అప్పుడు కార్డియాలజీ వెళ్ళదు. ఆర్ఎంపీ పక్కనే కదా, మన చుట్టమే కదా, మన బంధువే కదా అని చెప్పి పక్కన కూర్చొని గుండు గోయించేసుకుంటామా? అబ్బో, రిస్క్ చేయలేం. అవసరమైతే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా సరే కానీ హీఈస్ ద స్పెషలిస్ట్ ఇన్ స్పెషలైజ్డ్ పర్సన్ ఇన్ దాట్ ఏరియా. కాబట్టి వీల్ గో టు ద కార్డియాలజిస్ట్. వెళ్ళిపోతూ మనం కాలు మెలికపడి పడిపోయాం, అప్పుడు మనం చూపించుకోవాలనుకుంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం. చూపించుకుని వచ్చిన తర్వాత కాలు అంత వాచిపోయింది, డౌట్ వచ్చింది, కాలు ఎక్కడో చిన్న ఫ్రాక్చర్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. అప్పుడేం చేస్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తాం అప్పుడు? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తామా? Orthopedic. ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం. ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల ఉన్నాడు ఆర్థోపెడిక్. అయినప్పటికీ ఎక్కడికి వెళ్తామండి మనం? అక్కడికే వెళ్తాం. ఆర్థోపెడిక్ దగ్గరికే వెళ్తాం. స్పెషలిస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దానికి తగినటువంటి సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నా సరే కానీ, ఎంత దూరమైనా, ఎంత ఖర్చు అయినా, ఎంత టైం అయినా దానికోసమే పెడతా ఉంటాము. అది మీరైనా, నేనైనా, రేపొద్దున మన ట్రైనింగ్ కావాల్సినటువంటి వేరే వ్యక్తి అయినా సరే కానీ. సో స్పెషలిస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. అందుకనే ఒక స్పెషలిస్ట్ కింద తయారు కావాలి. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్ డెవలప్మెంట్. మన యొక్క డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ కూడాను మనకి ఇష్టమైన రంగంలో ఉంటుంది. అండ్ దాన్ని ఎంత బాగా డెవలప్ చేసుకుని వెళ్తుంటామో అదే రకమైన డెవలప్మెంట్ మన ట్రైనింగ్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి అటువంటి డెవలప్డ్ పర్సన్ మాత్రమే కావాలి, అటువంటి స్పెషలైజ్డ్ పర్సన్ మాత్రమే కావాలి. ఆ ఏరియాలో ఉన్నటువంటి, ఆ ఏరియా అంటే నేను చెప్పేది ఫిజికల్ ఏరియా కాదండి, సబ్జెక్ట్ వైజ్ ఏరియా. ఓకే, కన్సిడర్ యాజ్ సబ్జెక్ట్ ఏరియా. ఆ సబ్జెక్ట్ లో ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో, ఎవరైతే ఉన్నతంగా చెప్పగలుగుతారని నమ్మకం వస్తుందో వాళ్ళ దగ్గరకు మాత్రం వెళ్తూ ఉంటారు. సో డెవలప్మెంట్ అనేది వాళ్ళతో మాత్రమే అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్తారు. అండ్ అథారిటీ అండ్ ట్రస్ట్ అలాంగ్ విత్ ద లాయల్ ఫ్యాన్స్. మనకు ఒక అథారిటీ ఏర్పడుతుంది. మనం చెప్తున్నామంటే జస్ట్ ఏదో బుకిష్ నాలెడ్జ్ తో చెప్పేస్తే కొద్దీ ఎవరు వినరండి. ఎప్పుడైతే మీరు ఆ రంగంలోన కొంచెం రీసెర్చ్ చేసి మీకంటూ ఒక ముద్ర వేసుకునే విధంగా, ఇప్పుడు మనకి మన సంస్థ నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి కింద, శక్తి కింద స్టార్ట్ అయ్యి ఆ రకంగా ఉన్నటువంటి సుధీర్ సాండ్రస్ అని తీసుకున్నాం అనుకుందాం. సుధీర్ అన్న ఎక్కడికి వెళ్ళినా సరే కానీ పేరెంట్స్కి కావాల్సింది చెప్తాడు, స్టూడెంట్స్తో మాట్లాడు, స్టూడెంట్స్కి కావాల్సింది చెప్తాడు. అంతేగాని నేను బాగా చదువుకున్నాను కాదని చెప్పి దాని ఇంజనీరింగ్ గురించో దాని గురించో దీని గురించి చెప్పరండి. ఆ అథారిటీ అనేది ఎప్పుడు వస్తుంది? ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి. మనకి ఎప్పుడు నమ్మాలనిపిస్తుంది? అథారిటీ అంటే అది. అథారిటీ అంటే ఏయ్ నువ్వు ఇచ్చేయి అంటే ఆ చెప్పే అథారిటీ కాదు నేను చెప్పేది. అలా చెప్తే ఎవరూ చేయరు, ఇంట్లో పిల్లలు కూడా చేయట్లేదు ఇప్పుడు. అథారిటీ అనేది మన మీద నమ్మకాన్ని,
మనం ఏర్పరచుకోగలిగితే వాళ్ళకి ఈయన చెప్పారు అంటే సంథింగ్ ఏదో ఉంది, కాబట్టి నేను సరెండర్ అయిపోతా, ఈయన చెప్పింది నేను ఫాలో అయిపోతా అనేటటువంటి ఆ నమ్మకాన్ని కనుక మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు లాయల్ కస్టమర్స్ అయిపోతారండి, లాయల్ ఫ్యాన్స్ అయిపోతారు. కొంతమంది చూడండి వీరాభిమానులు అంటారు కదా, ఆ వీరాభిమానులు అంటే ఇలాగే వస్తారనమాట. భీకరమైన నమ్మకం ఆ వ్యక్తి అంటే, ఆ నమ్మకంతోనే వాళ్ళు ఏం చెప్తే చేసేస్తారనమాట ఇంకా. సో అటువంటి ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకోగలుగుతాం ఎప్పుడు ఒక ఏరియాలోనే మనం పనిచేసినప్పుడు. అటువంటి అప్పుడు మీరు ఏం చేసినా సరే కానీ ఆ ఆ ఏరియా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి చాలా చక్కగా చేయగలుగుతారు. అండ్ బ్రాండ్ బిల్డింగ్, మీకంటూ ఒక స్పెసిఫిక్ బ్రాండ్ అనేది వస్తుంది. మనం అన్ని పనులు చేయగలిగినప్పటికీ వీటన్నిటిలోనూ మిమ్మల్ని ఎవరైనా వచ్చి మీ దగ్గర ఏదైనా కోచింగ్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, మీకంటూ ఒక స్పెసిఫిక్ బ్రాండ్ అనేది ఉంటేనే దానికి సంబంధించినంత వరకు వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ అవుతారు. సో ఈ 5 పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే నిష్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ హౌ టు ఫైండ్ ఇట్. ఎలా మరి దీన్ని ఫైండ్ చేయడం ఎలా మనం దీన్ని కనిపెట్టవచ్చు? ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద బెస్ట్ వన్ స్కిల్. బెస్ట్ వన్ స్కిల్ రాసుకునే ముందు మిమ్మల్ని అందరినీ నేను ఒక సజెస్ట్ చేస్తున్నాను. మనకంటూ తెలియకుండానే కొన్ని స్కిల్స్ ఉంటాయి కానీ మనం ఐడెంటిఫై చెయ్యం వాటిని. కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఒక 10 స్కిల్స్ని, ద బెస్ట్ టాప్ 10 స్కిల్స్ మీకు ఏమున్నాయో ఒక 10 రాయడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్. ఓకే, ఈ 10లో మీకు ద బెస్ట్ అనే వాటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఒక 4 3 పెట్టుకోండి అలాంటి వాటిని. ఓకే, మీకు తెలియదు, ఎందుకంటే మన స్కిల్ ఎవరో తెలుస్తుందండి, మనకే ఫస్ట్ తెలుస్తుంది. కొన్ని సార్లు అది స్కిల్ అని తెలియకపోయినా కానీ ఆ పని మనం బాగా చేయగలిగిన సంగతి మనకు తెలుస్తుంది. సపోజ్ మన స్కూల్లో ఉండేటప్పుడు టీచర్స్ ఎవరైనా వర్క్ చెప్పేటప్పుడు ఒక ఆర్ట్ వేయాలనుకోండి, స్పెసిఫిక్ గా ఒక స్టూడెంట్ ని పిలిచి చెప్పేవాళ్ళు. లేదు అందరినీ ఒక లైన్ లో తీసుకుని రండిరా, అక్కడ అందరినీ డిసిప్లిన్ గా ఉంచండిరా అని చెప్పేటప్పుడు స్పెసిఫిక్ గా ఒక పర్సన్ కి చెప్పేవాళ్ళు. దీన్ని మేనేజ్ చేయండి, పలానా టీచర్కి పలానా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఒక స్పెసిఫిక్ ఒక పర్సన్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ స్కిల్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంది. అందరూ స్కూల్లో ఉండేటప్పటికీ వాళ్ళు బాగా చదివినా చదవకపోయినా కొన్ని వాటిల్లో ఎలా అయితే స్పెసిఫిక్ స్కిల్ని ఐడెంటిఫై చేసి టీచర్ అటువంటి పనులు వాళ్ళకి చెప్పేవాళ్ళు, అదే రకమైనటువంటి స్కిల్ మనకేది ఉందనేది మనకు తెలియదు. కొన్నిసార్లు మనకు తెలుస్తుంది, కానీ స్కిల్ అనే సంగతి మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఓకే వాళ్ళకి ఏం చేత కావట్లేదు, అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ అందరికీ చేత కాదు కదా, ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి న్యాచురల్ టాలెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ న్యాచురల్ టాలెంట్ని, మీ ఇంటెన్షన్ని అండ్ ఈ రెండింటిని కలిపి ఎవరికో ఉపయోగపడేటట్లు విధంగా ఒక ప్రోగ్రామ్ని లేదా ఒక పద్ధతిని డిజైన్ చేయగలిగితే అప్పుడు నిజంగా మీరు ఈ భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తున్నట్టే. దట్ ఈస్ యువర్ ఓన్ పర్పస్. ఈ మూడింటిని ఎలా చేయాలి, మీ న్యాచురల్ టాలెంట్ని మీరు నేర్చుకునేదాన్ని కలిపి ఎవరికైనా సరే ఇవ్వటానికి మీరు చేసే ప్రయత్నమే మీ పర్పస్. సో ఆ 1 స్కిల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసే ముందు ఒక ద బెస్ట్ 3 స్కిల్స్ మీరు ఐడెంటిఫై చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే హౌ డు యూ ఫీల్ వెన్ యూ డూ ఇట్. కొంతమందికి వంట అంటే చాలా ఇష్టం అండి. వంట పెద్ద స్కిల్లే ఉందండి, వంట అంటే నాకు ఇష్టమే కానీ బాగా చేస్తాను కానీ దాంట్లో పెద్ద స్కిల్లే ఉందండి అలా అనుకుంటారు అంతే. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రైజ్ మనీ కింద కూడా వంట చేసే వాళ్ళకి కూడా ఇస్తున్నారండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ యూ క్యాన్ ఎంటర్ ఇన్ దట్ ఏరియా. ఆర్ట్స్ ఇంట్లో వేస్తూ ఉంటారు, లేదు మండలి ఆర్ట్స్ ఏదో నాకు పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఇంట్లో మంచి మంచి డిజైన్స్ కింద తయారు చేస్తారు వాటిని, అల్లికలు. కొంతమంది జెంట్స్కి ఏంటంటే చేసే ప్రొఫెషన్ ఒకటైనప్పటికీ ఇంట్లో మా బాస్ ఒక ఆయన ఉన్నారండి, చాలా బాగా పాడతారు ఆయన. సో ఇలా అది చేసేటప్పుడు ఎవరి కోసం ఎవరో డబ్బులు ఇస్తారనో ఎవరో పొగుడతారనో కాకుండా చాలా ఆనందంగా ద బెస్ట్. అంటే ఇప్పుడు మరి నేను కూడా పాడతానని చెప్పి ఒక భీకరమైన గొంతు వేసుకుని పాడామనుకోండి, అది స్కిల్ అనుకోం మనం. మన ఫన్ కోసం మనం చేసుకునేది. కానీ ఎదుటి వాళ్ళు పొగుడుతున్నా పొగడకపోతున్నా ఒక మంచి అబ్బా
బాగా పాడుతున్నారా అనిపించేటటువంటి స్కిల్ కనుక మీ దగ్గర ఉంటే అది చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా ఆనందంతో చేయాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే ఇంపాక్ట్ ట్రైనర్స్ కి ఏంటండి నిజంగా అని మీరు ఆలోచిస్తే మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నానండి, ఇక్కడికి వచ్చి చెప్పే ప్రతి ఇంపాక్ట్ ట్రైనర్ కూడాను వాళ్ళకు బయట ట్రైనింగ్స్ డబ్బులు వస్తున్నా సరే కానీ ఇక్కడ ఈ టైంలో ఇలా మీకు ఫ్రీగా వచ్చే సెషన్ చెప్పడానికి మా అందరికీ కూడాను ఒక ఉద్దేశపూర్వమైనటువంటి ఒక ఆనందం ఉంది మా అందరికీ కూడా. మేము ఏం నేర్చుకున్నా ఎక్కడెక్కడి నుంచి నేర్చుకున్నా అంతా తీసుకుని వచ్చి ఇక్కడ మేము ఇవ్వడానికి మాకు ఒక ఆనందదాయకమైనటువంటి ఒక పర్పస్ ఉంది మాకు కూడా. సో అది ఇచ్చేటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం, అర్రే వీళ్ళకి చెప్పకూడదే, వీళ్ళకి ఎందుకు చెప్పేయాలి, నేను బోల్డ్ డబ్బులు పెట్టి నేర్చుకున్నాను, ఇటువంటి ఫీల్తో ఎవరు చెప్పరండి ఇక్కడ. సో ఇక్కడ డబ్బులు కాదు మ్యాటర్, నిజంగా నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా మ్యాటర్ అనమాట. సో హౌ డూ యూ ఫీల్ వెన్ యూ డూ ఇట్? ఆ పని వన్ స్కిల్ మీరు కనిపెట్టిన తర్వాత దాన్ని చేసేటప్పుడు మీకు ఉన్నటువంటి ఫీల్ ఏంటి? అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వై యూ డూ ఇట్. ఎందుకు చేస్తున్నారు నిజంగా మీరు అసలు? దాని ఫస్ట్ పర్పస్ ఎప్పుడు కూడా డబ్బులు ఎర్న్ చేయడానికి కాకూడదు. మీ వల్ల కొంత ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ట్రైనర్కి ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎదుటి వాళ్ళు మీ సెషన్కి వచ్చిన తర్వాత సంథింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి, వాళ్ళ మైండ్ షిఫ్ట్ అనేది జరగాలి. అట్లీస్ట్ 0.1 డిగ్రీ మీరు మైండ్ షిఫ్ట్ అనేది పాజిటివ్ సైడ్ మీరు చేయగలిగితే యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. వై యూ డూ ఇట్? ఎందుకు చేస్తున్నారు? నేను నేర్చుకున్న తర్వాత నాలో ఉన్నటువంటి సెల్ఫ్ ఎంపవర్మెంట్ నేను టేస్ట్ చూశాను. సో అటువంటి వాళ్ళని వేరే వాళ్ళని తయారు చేయడానికి నేను చేస్తున్నాను, మీరు ఎందుకు చేస్తున్నారు అని ఒక పేరెంటింగ్ కోచ్ అయిన తర్వాత మిమ్మల్ని అడిగారు అనుకోండి, పేరెంట్స్ కనుక ఒక మంచి పద్ధతిలో పిల్లల్ని పెంచగలిగితే రేపొద్దున గొప్ప లీడర్స్ని కూడా తయారు చేయగలుగుతారు అనేటువంటి పర్పస్ కనిపించాలి. వై యూ డూ ఇట్ అనేటప్పుడు పేరెంటింగ్ కోచ్ ఇస్తే బోల్ డబ్బులు వస్తాయండి అని చెప్పారు అనుకోండి, డబ్బులు రావాలి, అది సెకండరీ థింగ్. అది ఓకే, ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో వై యూ డూ ఇట్ అనేటప్పుడు ఎందుకు చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నిజంగా మీకు ఓన్గా అనిపించాలన్నమాట, ఇది చెయ్యాలి, నేను చెయ్యాల్సిందే ఇది అని మనకు అనిపించాలి, మనకి డబ్బుల కోసం మాత్రమే కాదు. ఓకే, అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ హౌ ఇట్ క్యాన్ బి కాంపిటెంట్ ఫర్ యూ. మీకున్నటువంటి కాంపిటెన్సీ లెవెల్స్ని అంటే మిగతా వారి కంటే సేమ్ స్పెసిఫిక్ టాపిక్ని మీరు చెప్తున్నప్పుడు వాట్ ఈస్ ద ఎడ్జ్ యు ఆర్ గివింగ్ టు దెమ్. వాళ్ళకంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బాగా చెప్పగలుగుతున్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో వాళ్ళు దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోగలుగుతారు. ఇది మీ యొక్క కాంపిటెన్సీ. ఇది లోపల ఉంటుందండి, ఎవరికి బయటకు తెలియదు. ఇది చెప్పేటప్పుడు చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు జస్ట్ ఇన్స్పైర్ చేయడం వేరు, దీనికోసమే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పుకోవడం వేరు. వాళ్ళకు వాళ్ళు చెప్పుకోగలగాలి ఆ మాట. ఇన్స్పైర్ అనేది ఓకే కొంతకాలం డ్రైవ్ చేస్తుంది, కానీ పర్పస్ ఐడెంటిఫై చేసేలా చేస్తాం అనుకోండి, దానికోసం మాత్రమే పనిచేయడం మొదలు పెడతాడు మనిషి. ఎంత తక్కువ ఏజ్లో ఈ పర్పస్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే అంత ఉన్నతమైన స్థాయికి వెళ్తారండి. ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడాను వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత రైట్ మూమెంట్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం వల్ల మాత్రమే వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు జస్ట్ నేర్చుకుని వదిలేసినా ఏం ఉపయోగం ఉండదు. సో మనం కనిపెట్టాలి. మనం ఎలా కనిపెడతాము అంటే ఈ 4 పాయింట్లు కనుక మీకు ఒకే దాని మీద అనిపిస్తే అప్పుడు మీరు ఆ స్పెసిఫిక్ స్కిల్ని మీ యొక్క నిష్ కింద మీరు సెలెక్ట్ చేసుకున్నట్టే. ఎందుకంటే పేరెంటింగ్ గురించి చెప్పేటప్పుడు కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు వినేటటువంటి మనస్తత్వం కానీ వన్ థింగ్ అండి. ఇప్పుడు సుబ్బారావు సార్ ఉన్నారు అండ్ మనకి గురుజీ గారు వెంకటరాఘు గురుజీ గారు ఉన్నారు అండి. ఇంకా వాళ్ళు ఏం అచీవ్ చేయాలని ఈ రోజు ఈ ట్రైనింగ్ వచ్చారో మీరు చెప్పగలుగుతారు ఎవరైనా సరే? దే హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్, అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళ లైఫ్లో చూసేసి ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఈ సెషన్కి వస్తున్నారు అంటే వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధపడి వస్తున్నారు అంటే దేర్ ఈస్ సంథింగ్ డ్రైవింగ్ ఇన్ దెమ్. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ స్పార్క్ ఏదైతే ఉందో అది ఇంకా వాళ్ళని డ్రైవ్ చేస్తుంది. నేర్చుకొని ఇంకో 10 మందికి నేర్పించడానికి మీరు ఏమైనా చేయండి అని వాళ్ళు ఎప్పుడో గ్రహించారు. దాన్ని బట్టే వాళ్ళు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో చాలా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా అండి, సుబ్బారావు సార్ కానీ వెంకటరావు గారు కానీ.
అయినప్పటికీ వస్తున్నారంటే దెర్ ఈస్ సంథింగ్. అటువంటి డ్రైవ్ మీలో కనుక ఉంటే ఆ స్పెసిఫిక్ ఏరియాని మీరు ఎంచుకోగలిగితే, ఎందుకంటే సర్టెన్ ఏరియాస్ మనం చూస్తాం. ట్రైనింగ్ అనేది నేర్చుకున్న తర్వాత ఇన్ని రోజులు టాపిక్స్ మీకు ఎందుకు చెప్తామంటే మేము వి హావ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ విత్ ఎ పర్పస్. ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ తీసుకుని వచ్చాం, తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ తీసుకుని వచ్చాం, ఆ తర్వాత సైకాలజీ బేసిక్ చెప్తాం కొన్ని. ఎందుకు అంటే సంథింగ్ ఎక్కడో దగ్గర మీకు కనెక్టింగ్ పాయింట్ కనుక మిమ్మల్ని టచ్ చేస్తే, ఆ ఒక్క పాయింట్ తో నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టము, ఈ సబ్జెక్ట్ లోన ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో దానిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావడానికి నేను నా వంతు కృషి చేస్తాననే స్పార్క్ మీకు రావాలి. ఈ స్పార్క్ జరిగిపోయిన క్లాసులు అన్నిటిలోనూ ఎక్కడొచ్చిందో ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎంటైర్ సెషన్ మీరు చాలా ఉన్నతంగా మంచి లిజనింగ్ స్కిల్స్ తో ఒక్క పాయింట్ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే విన్నారో ఆ సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీకు. సో అటువంటి ఏరియాలోనే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అదే మీ స్కిల్ కింద మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఫస్ట్ థింగ్, అప్పుడు మీరు దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. టైమ్, మనీ అండ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మీరు ద బెస్ట్ లెవెల్కి వెళ్తారు. అండ్ హౌ టు వ్యాలిడేట్ ఇట్. సరే సార్ కనిపెట్టేసిన తర్వాత దాన్ని ఎలా వ్యాలిడేట్ చేయడం, ఎలా వ్యాలిడేషన్ అంటే ఇది నిజమేనా కాదా అని, ఇది పని చేస్తుందా లేదా, నేను ఒక ట్రైనర్ కిందనో లేకపోతే ఒక స్పెసిఫిక్ ఏరియా సబ్జెక్ట్ స్పెషలిస్ట్ కిందనో నేను పని చేస్తానా లేదని తెలుసుకోవడానికి కూడా మనకు రీసెర్చ్ కావాలి కదా. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే మార్కెట్ రీసెర్చ్ అంటారు. మార్కెట్ రీసెర్చ్ అంటే మీకు 3 స్కిల్స్ ఉన్నాయని చెప్పి మీరు రాసుకున్నారు కదా, ఆ 3 మీకు 3 బెస్ట్ అనిపిస్తుంది, కానీ ఎవరు ఎందులోకి వెళ్తే బాగుంటుంది నాకు తెలియట్లేదు సార్ అని మీకు అనిపిస్తే, మీకు ఈ 3 ఏరియాస్ లో మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా అదర్ పీపుల్ ఎవరైనా కానీ పొగుడుతున్నారా, ఏ విషయంలో ఎక్కువ మిమ్మల్ని అడ్మైర్ చేసే విధంగా ఎక్కువ పొగడ్తలు వస్తున్నాయి మీకు, ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలియకుండానే ఆ ఏరియాలోనే యువర్ బెస్ట్. కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఫుల్ క్లారిటీతో ఫస్ట్ నుండి ఎవరు కూడా స్టార్ట్ చేయలేము. నాకు 4.5 years పట్టిందండి. 4.5 years. ఈ రోజు ఈ టాపిక్ కనుక నాకు 4 years బ్యాక్ ఎవరైనా చెప్పుండుంటే నేను ఆ దిశగానే నేను పనిచేస్తూ ఉండేవాడిని ఈ పాటికి కూడా. నాకు 4.5 years టైం పట్టింది. అందుకనే నా తోటి ఇంపాక్ట్ కుటుంబ సభ్యులు ఎవరికి కూడాను ఆ 4 సంవత్సరాలు వేస్ట్ కాకూడదని చెప్పి నేను టాపిక్స్ చూస్ చేసుకున్నాను. నేను చాలా టాపిక్ చెప్పేవాడిని. ఫియర్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి, ఎన్ఎల్పి గురించి, క్రియేటివిటీ గురించి, స్టోరీ టెల్లింగ్ గురించి, వాట్ నాట్, ఎవ్రీ టాపిక్ ఐ కెన్ హ్యాండిల్. కానీ ఈ టాపిక్ లోనే నేను ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తానంటే, ఒక్క టాపిక్ కనుక మీకు తెలిస్తే రేపు పొద్దున్న ఇంపాక్ట్ ద్వారా నేర్చుకున్న దానికి మీరు డబ్బులు సంపాదించుకోగలిగితే అప్పుడు మీరు ఇంపాక్ట్ తో ఎక్కువ కాలం ట్రావెల్ చేయగలుగుతారు. ఇంపాక్ట్ లో సంపాదించుకోవాలని ట్రై చేయకండి, బయట ఎక్కడైనా సరే సంపాదించుకోండి. దట్స్ అప్ టు యూ. ఓకే, ఇంపాక్ట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఏ గివింగ్ ఆర్గనైజేషన్. స్కిల్ మాత్రం ఇస్తూ ఉంటుంది, అది మాత్రం తీసుకుంటూ పెరుగుతూ ఉన్నాడు. సో మార్కెట్ రీసెర్చ్ లో మీరు పెట్టే టాపిక్స్ మీద కానీ లేదా ఒక వీడియో పెట్టి ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో ఎక్కడో దగ్గర పెట్టారనుకోండి, దేనికి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, ఏది చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ మంది ప్రశంసిస్తున్నారు, అది మార్కెట్ రీసెర్చ్ లో మీరు తెలుసుకోవాల్సింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఫర్ ద మనీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, డబ్బుల కోసం మాత్రమే ఏ పని చేయకండి. డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, తర్వాత వస్తూ ఉంటాయి. మీ వాల్యూ పెరుగుతూ ఉంటే మీరు గంట మాట్లాడిన దానికి కూడా డబ్బులు పెరుగుతాయండి. డబ్బుల కోసం వెంపర్లాడుతూ ఉంటే మాత్రం కేవలం మన సెషన్ ఇచ్చేసి మనకు 5,000 ఇచ్చినా పర్లేదు, 1,000 రూపాయలు ఇచ్చినా పర్లేదు, 500 ఇచ్చినా పర్వాలేదు అనేట్లుగా కనుక మనం పరిగెడితే యువర్ వాల్యూ విల్ బి డిమాలిష్. ఓకే, సో మీ వాల్యూ పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఇవ్వడం స్టార్ట్ చేయండి, స్కిల్ ఇవ్వడం స్టార్ట్ చేయండి, నాలెడ్జ్ ఇవ్వడం, షేర్ చేయడం, 10 మందిని నిజంగానే బయటకు తీసుకొని రావాలి, పైకి తీసుకొని రావాలని మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయండి. మీ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు మీరు మాట్లాడే ప్రతి నిమిషానికి కూడా కౌంట్ ఉంటుంది. సో ఫస్ట్ మనీ గురించి కాదు, వాల్యూ ఎలా యాడ్ చేస్తామని చూసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే, హౌ యూ క్యాన్ ఎక్సెల్ అండ్ గ్రో. మీరు ఆ చూజ్ చేసుకునే ఏరియాలో ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా పెరగాల్సి ఉంది, నాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా అంత హంబుల్గా అందులో ఉండగలుగుతున్నారంటే ద సబ్జెక్ట్, ద ఎక్స్పీరియన్స్, ద స్కిల్స్, వాట్ ఎవర్ ద లర్న్డ్ ఫ్రమ్ దేర్ లైఫ్, అవన్నీ వాళ్ళు అలా ఆ స్థాయిలో ఉంచగలిగారు. నేను ఆ స్థాయికి వెళ్ళడానికి
కింద ఉన్న వారిని తక్కువ చేయకూడదు, పైన ఉన్న వాళ్ళని గొప్పగా చూసేయకూడదు. గొప్పగా చూడాలి, బట్ అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. మీ కింద ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు తక్కువ చేయకూడదండి. ట్రైనింగ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదివి రాని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఎవరి దగ్గర నుంచి అయినా సరే కానీ యూ క్యాన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో మీరు నేర్చుకోవడానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఫస్ట్ చూసుకోండి. హౌ యూ డూ ఎక్సెల్ అండ్ గ్రో. ఇది గనక మీకు అందులో కనిపిస్తే, లేదు ఇంక ఇంతే, అర్రే నేను ఇంక చెప్పలేను, సాచురేట్ అయిపోయింది, ఇంక నా వల్ల కాదు ఇది అనిపించిందంటే మాత్రం అది మీ ఏరియా కాదు. నేను ఆ ఏరియాలో ఆయనే అలా చెప్పగలుగుతున్నారంటే నేను కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఇంకొంచెం బాగా చెప్పగలుగుతాను నేను అని అనిపిస్తుంది అనుకోండి. అది మీకు ఇష్టమైన ఏరియా అయితే మీరు కంపల్సరీగా మీరు అందులోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మీ నాలెడ్జ్ ప్లేస్లో ఎవరో ఒకరు ఏదో సంథింగ్ బురద జల్లేసి డబ్బులు తీసుకోవటం లేదా ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్. శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడే చెప్పాడు అనమాట, ఈ ప్రపంచంలో జరిగే నాశన కారణమైనటువంటి ఉద్దేశాలు కానీ ఇన్సిడెంట్స్ కానీ ఎప్పుడైతే జ్ఞానవంతుడు కార్యసాధకుడు చెయ్యకుండా కామ్గా ఉండిపోతే అప్పుడు వాళ్ళు పేటరేగిపోతూ ఉంటారు. ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని ముందుకు తీసుకొని వెళ్ళి దాన్ని ఎదిరించి లేదా దానికోసం పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ రానివ్వరు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు తెలిసిన దాంట్లో మనం కామ్గా ఉండాల్సింది ఏం లేదు. అంటే నేను వెళ్ళి ఉద్యమాలు లేదంటే వాళ్ళందరినీ నువ్వు అలా చెప్తున్నావంటే ఇలా క్వశ్చన్ చేయమని అడగట్లేదండి. యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ వంతుగా మీరు ఏదైనా ఇవ్వడానికి దాన్ని స్టార్ట్ చేయాలి. సో ఈ మూడు గనక మీకు అనిపిస్తే, ఈ మూడు మార్కెట్ రీసెర్చ్లో మీకు మంచి వాల్యూ వస్తుంది అనిపించిన, నాట్ ఓన్లీ ఫర్ ద మనీ, డబ్బుల కోసమే కాదు, నేను పని చేస్తాను మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రాగలుగుతాను మీకు అనిపించిన, అండ్ హౌ యూ కెన్ ఎక్సెల్, దాంట్లో పెరిగే అవకాశం ఉంది, పెంచే అవకాశం ఉంది, రెండూ కూడా మీకు అవకాశం ఉంది అనిపించిన, యూ క్యాన్ గో వితౌట్ ఎనీ డౌట్. ఎటువంటి అనుమానం కూడా అక్కర్లేకుండా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆ ఏరియాలోనికి. అండ్ హౌ టు వాల్యుయేట్ యువర్ మైక్రోనిష్. మైక్రోనిష్ అంటే మళ్ళీ దీంట్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్తాం అనమాట. సపోజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అన్నాను, బిజినెస్ కోచ్ అన్నారు అనుకోండి. బిజినెస్ కోచ్లో మళ్ళీ ఆపరేషన్స్ కోచింగ్ ఇస్తారా, హెచ్ఆర్ కోచింగ్ ఇస్తారా, లేకపోతే మార్కెటింగ్ అండ్ సేల్స్లో కోచింగ్ ఇస్తారా, మీ ఏమంటారు దాన్ని డిస్ట్రిబ్యూషన్ లెవెల్స్లో కోచింగ్ ఇస్తారా, డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి మళ్ళీ దానిలో. టీచర్ ట్రైనింగ్ అంటే టీచర్ ట్రైనింగ్లో మీరు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తారా, టీచింగ్ స్టైల్ ట్రైనింగ్స్ ఇస్తారా, టీచర్స్కి కావాల్సిన ఏ స్కిల్స్ నేర్పిస్తారా, అవన్నీ ఏంటంటే మైక్రో నిషెస్ అనమాట. ఓకే, సో ఫర్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ స్కిప్పింగ్ దిస్. ఓకే, కానీ అవన్నీ మైక్రో నిష్, ఇంకేం ఉండదండి దాంట్లో కూడా. మైక్రో నిష్ అంటే ఏంటి అనేది ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది అనమాట. అంటే ఒక ఏరియాలోనే ఇంకొంచెం డెప్త్గా స్పెషలిస్ట్. డాక్టర్ అయిపోయారు ఎంబీబీఎస్, ఆర్ఎంపీ కంటే ఎంబీబీఎస్ కొద్ది బెటర్, కానీ మళ్ళీ కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, పీడియాట్రిషియన్ అనేసరికి వాళ్ళకంటూ స్పెసిఫిక్గా అది మైక్రోనిష్ అనమాట. మళ్ళీ దాంట్లో యాంజియోగ్రామ్ చేసే స్పెషలిస్ట్, ఆర్థోలో మోకాళ్ళకు మాత్రమే స్పెసిఫిక్గా ట్రీట్ చేసేటటువంటి స్పెషలిస్ట్. సో ఆ రకమైనటువంటి చూసుకుంటే మనకి దాన్ని వాల్యుయేట్ చేసుకోవడానికి అది సరిపోతుందండి. అవన్నీ మైక్రోనిష్ అనమాట. ఎంత మైక్రో లెవెల్లో మీరు సర్వీస్ ఇవ్వగలిగితే అంత ఎక్కువ డబ్బులు, అంత ఎక్కువ వాల్యూ మీరు ఇస్తున్నట్టు. మీకు కూడా అలానే వస్తాయి. ఓకే, సో ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు, మీరు ఏ ఏరియా తీసుకున్న ట్రైనింగ్స్లో మాత్రం ఈ 6 ఏరియాస్ మాత్రం ఉంటాయండి. ఈ 6 ఏరియాస్ దాటి ఇంకో వేరే దానికి వెళ్ళదు. మీరు ఏది అనుకున్నా సరే, మీరు స్పెసిఫిక్ అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను. బిజినెస్ కోచింగ్లో రావచ్చు, లేదు కెరీర్, బిజినెస్ కెరీర్ అవుతుంది, లేదా ప్రొఫెషనల్ కెరీర్స్ కూడా అవుతాయి. సో మీరు ఎటువంటి చూసుకుందాం అనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, దానికి కావాల్సిన కెరీర్ని ఒక లోకల్ లెవెల్లో నుంచి నేషనల్ లెవెల్కి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళేటటువంటి బిజినెస్ కూడా మీరు డెవలప్ చేయొచ్చు. ఆ ప్రొఫెషనల్ బిజినెస్లో మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఆపరేషన్స్, హెచ్ఆర్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి. మళ్ళీ దాన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు.
హెల్త్ రైట్ నౌ దిస్ ఈస్ వెరీ హాట్ కేక్ అండి. మీరు కనుక ఇందులో ఎక్స్పర్ట్ అయితే యూ కెన్ జంప్ ఇమీడియట్లీ. ఎందుకంటే హెల్త్ మీద ఎవరు కూడా టైం పెట్టలేకపోతున్నారు. డబ్బులు పెట్టగలుగుతున్నారు కానీ టైం పెట్టలేకపోతున్నారు. సో దానికి కావాల్సినటువంటి జుంబా డ్యాన్స్ కానీ, యోగా కానీ, లేదు అంటే స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ కానీ, ఇలా మీరు ఏది తీసుకున్నా సరే కానీ, లేదా ఒక డైట్తో కూడా మీరు దాన్ని ఒక ఎక్స్పర్టైజ్ కింద తీసుకోవచ్చు. అది హెల్త్ సంబంధించింది. అండ్ మనీ గురించి, మనీ ఏంటి సార్? మనీ అంటే ఇక్కడ మీకు ఒక స్కిల్ని అమ్ముకొని దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించే పద్ధతి చెప్పగలుగుతారు. లైక్ ట్రైనింగ్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయండి. పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పొలిటీషియన్ అయితే ఖచ్చితంగా ప్రతి పొలిటీషియన్ కావాల్సింది ఏంటి? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కావాలి. మీరు నేర్చుకొని మీరు దాని ద్వారా నేర్పించారనుకోండి, పొలిటీషియన్స్ చాలా గట్టిగా డబ్బులు ఉంటాయి. వాళ్ళకి నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రాగలిగితే మీకు అద్భుతమైనటువంటి ఏరియా అనమాట ఇది. సో అలా మనీని జనరేట్ చేసుకెళ్ళగేటటువంటివి ఇందులోకి వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చారనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది అనుకోండి, అది కూడా స్పెసిఫిక్ ట్రైనింగే. ఆ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, సో అది మనీ ట్రైనింగ్ కదా. క్రియేటివిటీ స్కిల్స్ ఆర్ అల్టిమేట్ థింగ్స్. ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా ఎరాలో పిల్లల్ని ఎడిక్ట్ అయిపోయారు, మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారు, సిస్టమ్కి ఎడిక్ట్ అయిపోయారు, ఇలా చెప్తున్నారు కదండి. వాళ్ళందరికీ కూడా క్రియేటివిటీ క్లాసెస్, మీరు క్రాఫ్టింగ్ చెప్తారా, ఆర్ట్ చెప్తారా, డ్రాయింగ్ చెప్తారా, లేదంటే డ్యాన్స్ చెప్తారా, ఏదైనా సరే కానీ క్రియేటివ్ స్కిల్స్ మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు నేర్పించగలిగితే రాబోయే సమ్మర్లోనే మీరు వెంటనే ట్రైనర్ అయిపోవచ్చు. ఆ స్పెసిఫిక్ నిష్ తీసుకోగలిగితే మీకు అసోసియేషన్ ఉండాలి, స్కిల్ ఉండాలి, నేర్పించగలిగే ఇంట్రెస్ట్ ఉండాలి, అంతే. సో దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. క్రియేటివిటీ అంటే బ్రెయిన్ ఉపయోగించి చేయగలిగేటువంటి కొత్త, ఎదుటి వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించగలిగితే దట్స్ కమ్స్ అండర్ క్రియేటివిటీ. అండ్ రిలేషన్షిప్స్ అంటే ఓన్లీ భార్యాభర్తలు మాత్రమే కాదండి. కంపెనీలో హైయర్ అథారిటీకి లోవర్ అథారిటీకి ఉన్న రిలేషన్షిప్స్లో కూడా మీరు ట్రైనింగ్స్ ఇవ్వచ్చు. వేరు వేరే డిపార్ట్మెంట్స్తో మీరు కలిసి పనిచేయాల్సినటువంటి ఆ రిలేషన్షిప్స్ ఎలా బైండ్ చేసుకోవాలి. రిలేషన్షిప్స్, బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ ఎంత లిమిట్లో ఉండాలి, ఎంత కనెక్టివిటీలో ఉండాలి, నెట్వర్కింగ్ ఎలా ఫామ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ రిలేషన్షిప్స్లోకి వస్తాయి. అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది ఒక మైక్రోనిష్. హ్యూమన్ రిలేషన్స్లో మళ్ళీ ఇంకొక మైక్రోనిష్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేదు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఓకే, ఇవన్నీ కూడా దాంట్లో కూడా వస్తాయండి. ఏంటి దానికి కూడా డబ్బులు ఇస్తారా అంటే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ట్రెండింగ్. మేము ఇందాక చెప్పినటువంటి ఈ హెల్త్ తర్వాత రిలేషన్షిప్స్ మీద ఎక్కువ డబ్బులు వస్తున్నాయండి. ఎందుకంటే ఏది పోతూ ఉంటే దాన్ని ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఎక్కువ పెడతా ఉంటారు. ఏది తక్కువగా ఉంటే దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారండి అందరూ కూడా. ఇది సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతూ ఉంటాయంటే అవి తక్కువ, దాని అవైలబిలిటీ తక్కువ భూమి మీద. ఎక్కడ పడితే అక్కడ ప్రొడక్షన్ తీయగలిగాం అనుకోండి, గోల్డ్ కానీ ల్యాండ్ కానీ చాలా చీప్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఉన్నదాన్నే మనం వెతికి మన దగ్గర పెట్టుకోవాలనుకునేటప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. సో ఆ రకమైనటువంటి ఈ 6 సబ్జెక్ట్స్లో మీరు మీ స్పెసిఫిక్ ఏరియా ఏది అనేది మీరు చూస్ చేసుకొని దాంట్లోనే ఎంటర్ అయిపోండి ఇమీడియట్గా. మీకు మంచి ఫ్యూచర్ అయితే అందులో ఉంటుంది. అండ్ హౌ మెనీ ఏరియాస్ అండ్ ఇండస్ట్రీస్ ఇంకా మీకు చెప్పాలి అంటే, ఓకే, బిజినెస్, టీచర్ ట్రైనింగ్, పేరెంటింగ్, స్పోర్ట్స్, లైఫ్ కోచ్, టెక్నాలజీ, లీడర్షిప్, సేల్స్, మార్కెటింగ్ రెండు ఒకటి కాదండి, రెండు వేరు. కార్పొరేట్ ట్రైనింగ్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డాన్సర్ ఆర్ సింగర్, ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన ఏరియాస్ అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా కలిసి వస్తాయి మళ్ళీ. సో ఈ రకంగా కనుక మీ స్పెసిఫిక్ ఏరియాని, మీ స్పెసిఫిక్ స్కిల్ని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతారో అప్పుడు మీకు వచ్చేటటువంటి వాల్యూ అనేది పెరుగుతుంది. ఆ వాల్యూని మీరు సొసైటీకి యాడ్ చేస్తున్నారు కాబట్టి మీకంటూ ఒక స్పెసిఫిక్గా, ఒక మంచి వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక అద్భుతమైన ట్రైనర్ కింద పేరు వస్తుంది. ఎప్పుడైతే ఆ పేరు సంపాదించుకోగలుగుతారో అప్పటి నుండి మీకున్నటువంటి సరౌండింగ్స్లో ప్రతి ఏరియా కూడా డెవలప్ అవుతుంది.
దట్ ఈస్ కాల్డ్ సమృద్ధి అంటాను నేనైతే. అంటే ప్రాస్పెరిటీ అనమాట. ప్రాస్పెరిటీ మీన్స్ యూ నీడ్ నాట్ టు బి ద టాపెస్ట్ పర్సన్ ఇన్ దిస్ స్పెసిఫిక్ ఏరియా. ఇలాన్ మస్క్ డబ్బున్న ప్రపంచంలోనే అత్యధికమైన డబ్బున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఏది కొదవలేదు అనుకోవద్దండి. ప్రతి నిమిషం కూడా అతనికి భయం ఉంటుంది. ఏమని, అమ్మో నా స్టాక్స్ ఎక్కడ రేట్ తగ్గిపోతాయో, నేను ఎక్కడ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతానో, నేను డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎక్కడ ఆగిపోతాయో. అటువంటి భయాలున్న వ్యక్తి సమృద్ధిలో ఉన్నట్టు కాదు. ఓకే, మనకి ప్రాస్పెరిటీ అంటే, సంపద అంటే ఎలా ఉండాలంటే అండి, ఆరోగ్యం ఉండాలి, రిలేషన్స్ బాగుండాలి, డబ్బులు ఉండాలి, దాన్ని అనుభవించగల వయసు ఉండాలి. ఓకే, మన చుట్టూ ఉన్న వాటిని అన్నిటిని కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతూ ఉండాలి. అటువంటి సమృద్ధికరమైనటువంటి సంపద మీరు సృష్టించుకోగలిగితే, మీ నిష్ అనేది మీరు ఒక స్పెసిఫిక్ ఏరియాలో మీరు ఇవ్వగలిగితే, ఇవన్నీ మీకు చుట్టూతా పెరుగుతూనే వస్తూ ఉంటాయి. అది ఒక ఎకో సిస్టమ్ లాంటిది అనమాట. అది అలా బిల్డ్ చేస్తూ ఉంటుంది మీ చుట్టూ కూడా. సో అటువంటి స్పెసిఫిక్ ట్రైనర్గా, ఒక పర్సనాలిటీగా మీరు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీరు గనక ఈ 25 రోజుల పాటు జరిగిన ట్రైనింగ్స్ లో ఏం నేర్చుకుంటున్నారో దాన్ని మీ లైఫ్కి ఎలా అప్లై చేయాలో మీరు తెలుసుకోగలిగితే, ఆ లాస్ట్ 2 రోజులు మీకు ఇందాక చిరంజీవి గారు చెప్పారు కదండి, ఆ లాస్ట్ 2 రోజులు మీరు ఒక డిజైనర్ కింద అవ్వాలి అనుకుంటే మాత్రం ఆ 2 రోజులు కంపల్సరీగా రావాల్సిందే. ఇవన్నీ నేర్చుకుంటాం. మీరు ఒక పుస్తకం చదివితే రచయిత అయిపోలేరు. ఒక పుస్తకం చదివారనుకోండి, యూ కాంట్ బి ఎన్ ఆథర్. ఆథర్ అయిపోదాం అంటే పుస్తకం చదివితే ఆథర్ అయిపోతామా? కాదు. దానికి స్పెసిఫిక్ డిజైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది మన మైండ్లో. ఆ మైండ్ సెట్ని తయారు చేయడానికి మనకు 2 రోజుల పాటు, సాటర్డే అండ్ సండే, మనం ఆఫ్లైన్ సెషన్స్లో మాత్రం మీరు ఆ 2 రోజులని లైఫ్లో మర్చిపోలేరు. నేను ఎప్పటికీ కూడా ఆ 2 రోజులే నన్ను ఈ రోజు వరకు ఈ స్థాయికి నిల్చోబెట్టాలంటే ఆ 2 రోజులే. సో ఆ 2 రోజుల్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. అంటే ప్రతిరోజు ఏం జరుగుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యూ హ్యావ్ టు నోట్ ఇట్ ఆన్ యువర్ డైలీ నోట్బుక్. డైలీ నోట్బుక్ అండి, ఒకటే నోట్బుక్లో డైలీ ఒక్కొక్క నోట్బుక్ కాదు. ఒక టాపిక్ చెప్పారండి, మొన్న ఎవరు చెప్పారు, అబ్బా టాపిక్ ఎవరో చెప్పారు సార్ ఇది అన్నట్టుగా ఉండకూడదండి. మాకు ఒక డైరీ ఉంది, ఇప్పటికీ నా దగ్గర నా డైరీ ఉంది. అది నేను ఎప్పుడు 2017లో 6th బ్యాచ్లో హైదరాబాద్ వెళ్ళి నేర్చుకున్నాను. అక్కడ మాకు చెప్పిన ట్రైనర్, మాకు అప్పుడు ఇలా ఆన్లైన్ ట్రైనింగ్స్ లేవండి, మాకు అసైన్మెంట్ ఇచ్చేవాడు డైరెక్ట్గా గురువు గారు. ఆ అసైన్మెంట్ నోట్ చేసుకోవడం, దానికి ఆన్సర్ రాయటం, దాని ఫోటో తీసి సబ్మిట్ చేయటం, ఇది మా ప్రాసెస్ అప్పుడు. ఇప్పుడు మీకు 20-25 డేస్ అలా మీరు ఆన్లైన్ సెషన్లో రోజు ఒక ట్రైనర్ని అరేంజ్ చేసి ఎంతమంది దీనికోసం పనిచేస్తున్నారంటే నిజంగా ఎంత లోపల నుంచి ఆ మోటో ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. అండ్ సో మీరు కూడా ఈ నాలెడ్జ్ని, ఈ సృష్టిలో మీరు సంపాదించుకునే దీని అంతటినీ కూడా నాలెడ్జ్ పరంగానే మీరు వేరే వాళ్ళకి దానం చేయగలిగిన గొప్ప గుణాన్ని మీరు అందరికీ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ బీ విత్ అస్. డెఫినెట్లీ యూ కెన్ రాక్ యువర్ సెల్ఫ్. మన లైఫ్లో మన పర్పస్ ఐడెంటిఫై చేయడమే కాదు, ద బెస్ట్ వేలో మనం రిజల్ట్ని తీసుకొని రాగలుగుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఢిల్లేశ్వర గారు, బాలకృష్ణ గారు, ఆర్వీఆర్ సార్, సుబ్బారావు సార్, వన్స్ అగైన్ స్వామి సార్, ఎవ్రీ వన్ అంతే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మేబీ ఇక్కడే ఉన్నారో మరి యుఎస్లో ఉన్నారో నాకు తెలీదు. ఓకే, ఇక్కడే ఉన్నారా? ఓకే ఓకే అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైండింగ్ యువర్ నిష్. మీరు నిష్ని ఐడెంటిఫై చేయడం కాదు, దాంట్లో కూడా మీరు ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తేనే రేపు పొద్దున్న ఓకే టైం మేనేజ్మెంట్ గురించి ఎవరిని పిలవాలి అనిపించినప్పుడు ఈ పిక్చర్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి, మా వైజాగ్లో ఉన్న వాళ్ళకి వెంటనే మీ పేరు గుర్తు రావాలి. లీడర్షిప్ గురించి ఎవరికి చెప్పాలి అనేటప్పుడు మీ పేరు గుర్తు రావాలి. పేరెంటింగ్ గురించి ఎవరికి చెప్పాలి అనేటప్పుడు మీ పేరు గుర్తు రావాలి. అలా మనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగితే అప్పుడు ఆ ఏరియాలో మీకు అంటూ ఒక ఛానల్ ఏర్పడిపోతుంది. ఎక్కడి నుంచైనా త్రూ అవుట్ తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడ ఏ సెషన్ అయినా సరే కానీ మిమ్మల్ని ఆ స్పెసిఫిక్ సెషన్ కోసం పిలుస్తారండి అప్పుడు. సో లేకపోతే ఎలా తెలుస్తాం మనందరికీ? మనం వేరే రాష్ట్రాల్లో కూడా మనం అవధులు దాటి వెళ్ళాలి అంటే మనం నేర్చుకుని వదిలేస్తే కాదు, దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు కూడా కాల్స్ వస్తాయి, మిమ్మల్ని కూడా పిలిచి వేరే సెషన్ చెప్పిస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్ వాట్ వీఆర్ డూయింగ్. So thank you one and all for your wonderful responses and everything.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ గురువు గారికి గంపనాక్ష సార్ మరొక్కసారి పాదవందనాలు తెలుపుకుంటూ ఓ టు ద హోస్ట్. ఓ టు యూ సార్. Yes. Thank you so much, sir. Uday sir.